విశాఖపట్నంలోని మర్రిపాలెంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. రాత్రి సమయంలో బ్యాంకులోకి చొరబడి నగదు అపహరించేందుకు ప్రయత్నించగా బ్యాంకు మేనేజర్ క్యాషియర్ అడ్డుకోవడంతో నిందితుడు వారిపై సుత్తితో దాడి చేశాడు. అయితే ఇద్దరు ప్రతిఘటించడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి సమయంలో బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు అప్రమత్తమై వెంటనే లోపలికి చేరుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారవుతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్ ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 7 గంటల సమయంలో మన కంత్రపాలెం మరిపాలెం బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీఐ జంక్షన్ వద్ద ఉంది. ఈ బ్రాంచ్ లో మేనేజర్ గా పనిచేస్తున్న శివరామరాజు, అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తులు 7 గంటల సమయంలో వాళ్ళ బ్రాంచ్ లో ఉండి వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటుండగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలమంట్ల బ్రాంచ్ పనిచేస్తున్న ఎల్లా రవికుమార్ అనే వ్యక్తి, వాళ్ళకి ఇంత ముందే పరిచయం ఉన్న వ్యక్తి రావటం, సో తెలిసిన వ్యక్తే, సేమ్ బ్యాంకే కాబట్టి వాళ్ళు లోపలికి ఇన్వైట్ చేసి వాళ్ళంతా కూడా కాసేపు మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు నిన్న కలెక్ట్ చేసిన గోల్డ్, ఏవైతే లోన్ ద్వారా కలెక్ట్ చేసిన బంగారు వస్తువులు లోపల లాకర్లో భద్రపడతామని ఇద్దరు కూడా వెళ్ళారు. అప్పుడు ఈ ఎల్లా రవికుమార్ కూడా అక్కడే ఉన్నాడు, బ్రాంచ్ లో ఉన్నాడు. తోటి ఉద్యోగే కదా, వాడికి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పి వాళ్ళు ఆయన బయట వచ్చి వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే అదే అదనంగా చూసుకుని వీడు పక్క ప్రణాళికతో ముందుగానే అనుకున్నట్టుగా ఒక సుత్తితో లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా చంపి ఆ బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోతున్న పథకం ప్రకారం దాడి చేశాడు. అయితే వాళ్ళు గాయాలతో ఉన్న వాళ్ళకి దగ్గరగా కేకలేయడంతో బయట ఉన్న జనాలు ఆ టైంకి వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసి చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ వ్యక్తి ఎల్లా రవికుమార్ పక్క ప్రణాళికతోనే వాళ్ళని చంపి బంగారాన్ని, డబ్బుని దోచుకెళ్ళిపోదామని చెప్పే ఉద్దేశంతో దాడి చేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. విశాఖలో జరిగిన ఈ దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం ఈ దాడిలో గాయపడ్డ బ్యాంక్ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నం 104 ఏరియాలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా మరిపాలెం శాఖకు సంబంధించినటువంటి ఒక ఘటన చూసుకున్నట్టయితే నిన్న రాత్రి సుమారు 8:30 గంటల ప్రాంతంలో రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి బ్యాంకులోకి చొరబడి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించి మేనేజర్ శివరామరాజు, అదేవిధంగా క్యాషియర్ రమేష్ ని అతి దారుణంగా సుత్తితో తల మీద అలాగే ఒంటి భాగాల కొట్టి అక్కడ ఉన్నటువంటి బంగారం, కొంత నగదును కూడా అపహరించే ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఒక్కసారిగా శివరామరాజు, అదేవిధంగా క్యాషియర్ రమేష్ కూడాను ప్రతిఘటించి అతన్ని అడ్డుకునే క్రమంలో తీవ్ర గాయాల పాలైనట్టుగా మనం స్పష్టంగా చూడొచ్చు. అక్కడ బ్యాంకు లోపల ఏదైతే పరిసర ప్రాంతాల్లో రక్తం మరకలు ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా క్యాషియర్ రమేష్ కూడా తీవ్ర గాయాలైనటువంటి ఇమేజ్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా రాత్రి 8:30 గంటల ప్రాంతం జరిగిన నేపథ్యంలో స్థానికులు ఒకసారిగా బ్యాంకులో శబ్దాలు, అరుపులు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీ షాప్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను పుట్టావుట్న బ్యాంకు లోపలికి రావడంతో నిందితుడు ఎవరైతే రవికుమార్ ఉన్నాడో రవికుమార్ తప్పించుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడాను ప్రతిఘటించి అతన్ని పట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కంచరపాలెం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రవికుమార్ అనే వ్యక్తి గతంలో ఈ బ్యాంకులోనే పనిచేశాడు. ప్రస్తుతం అతను యలమంచిలి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో మేనేజర్ గా కూడా పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఇతను విశాఖపట్నం సిటీలో సీతందార ప్రాంతంలో ఉన్న వ్యక్తి. ఇతను అప్పులు కూడా ఉండడం, అనేక రకాలుగా అప్పులు చేయడం, అదేవిధంగా ఈ ప్యాకాట ఇటువంటి వాటి వల్ల ఇతను బాగా అప్పులు పాలవడంతో బ్యాంకులో సొమ్ముని సులువుగా దోచుకోవచ్చు. రాత్రి 8:30 ప్రాంతంలో అయితే శివరామరాజు మేనేజర్ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇతని మీద దాడి చేసి ఖచ్చితంగా అక్కడ ఉండే నగలు ఇవన్నీ కూడా అపహరించవచ్చు ఒక ఆలోచనతోటి రావడం జరిగింది బ్యాంక్. అయితే క్యాషియర్ రమేష్ కూడా అక్కడ ఉండడంతో ఇద్దరి మీద కూడా దాడి చేసి వాళ్ళని గాయపరిచాడు. ప్రస్తుతం వీళ్ళు తీవ్ర గాయాలతో స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స అయితే పడుతున్నారు. ప్రాణానికి ఎటువంటి హాని లేదని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. సాధారణంగా బ్యాంకింగ్ అవర్స్ మనం చూసుకున్నదైతే మార్నింగ్ 10 to 4 వరకు ఉంటుంది. సాయంత్రం ఆఫీస్ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా సాధారణంగా క్యాషియర్ కానీ అదేవిధంగా మేనేజర్ కానీ నిర్వహిస్తూ బ్యాంకింగ్ లావాదేవీలు, డే అంతా జరిగిన లావాదేవీలు పర్యవేక్షించే క్రమంలో రాత్రి 8:30కి క్లోజ్ చేసే టైంలో రావడం జరిగింది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఈ బ్రాంచ్ లో పనిచేసిన రవికుమార్ తో వీళ్ళకి సన్నిహిత సంబంధాలు పరిచయం నేపథ్యంలో రాత్రి 8:30 టైంలో వచ్చినప్పుడు మాట్లాడుతూ వాళ్ళతో కొంతవరకు ఘటన చోటు చేసుకున్నగా తెలుస్తుంది. వెంటనే బంగారం అదేవిధంగా క్యాష్ కూడా అపహరించేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా వాళ్ళు ప్రతిఘటించినట్టు కూడా తెలుస్తుంది. అయితే రవికుమార్ ని
పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి సిఐ రవికుమార్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను కూడా మనకు వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.